శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ గాజులు తొడిగిన చెయ్యి. రచన గోగినేని మణి గారు. గలం జయశ్రీ. ఈ కథ 2004 ఆగస్టులో స్వాతి వీక్లీలో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళితే, డాక్టర్ ఆనంద్ ఉన్నారా? హాస్పిటల్ వరండాలో కన్సల్టింగ్ రూమ్ దగ్గర స్టూల్పై కూర్చున్న అతన్ని అడిగాను. సమాధానం లేదు. అప్పుడు గమనించాను, మానవుడు మాంచి నిద్రలో ఉన్నాడనే సంగతిని. డ్యూటీలో ఉండి పిలిచినా వినపడనంత గాఢంగా నిద్రపోగలిగే వాళ్ళను అప్పటి వరకు చూడలేదు. అంత భీకరమైన నిద్రను చెడగొట్టే పాపం నాకెందుకని మెల్లగా తలుపు తోసి లోపలికి చూశాను. టేబుల్ ముందు రివాల్వింగ్ చైర్లో కూర్చున్న డాక్టర్ చేతిలోని పెన్నును అటూ ఇటూ కదిలిస్తూ తల కొంచెం పైకెత్తి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఇంకో డాక్టర్ని అపాయింట్ చేశానని ఆనంద్ చెప్పాడు, కానీ మరీ ఇంత కుర్ర డాక్టర్ అనుకోలేదు. తలుపు తోసినా అతడు నా వైపు చూడనే లేదు. అతని దీర్ఘాలోచనకు భంగం కలిగిస్తున్నందుకు వినయంగా క్షమాపణ కోరి ఆనంద్ గురించి అడిగాను. ఒక్క క్షణం నా వైపు తెరిపారా చూసి చూపుడు వెలుతో గాలిలో అడ్డంగా ఒక సున్నా చుట్టి ఆ తర్వాత ఆ గదిలో ఒక వారగా ఉన్న కుర్చీల వైపు చూపించాడు. మొదట నాకేం అర్థం కాలేదు. ఒక్క క్షణం ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, ఆనంద్ రౌండ్స్కెళ్లాడన్న సంగతిని అలా చెప్పాడని. నేనేదో అడగబోతోంటే బిజీగా ఉన్నాను, వెయిట్ చేయండి అని పొడిగా ఒక మాట చెప్పి మళ్లీ కుర్చీల వైపు వేలు చూపించాడు. ఈ డాక్టర్ మాటలు మందుల కంటే ప్రియం కాబోలు అంత పొదుపుగా వాడుతున్నారని అనుకుంటూ కుర్చీలో కూర్చున్నాను. బయట ఎవరూ లేనేలేరు. ఆ డాక్టర్ ఎదురుగా ఒక పెద్దాయన మాత్రం కూర్చున్నాడు. ఇంత మాత్రానికే బిజీ అంటూ అంత ఫోజా? నవ్వొచ్చింది. ఎదురుగా ఉన్న అతని వైపు చూస్తూ డాక్టర్ అన్నారు, మీ అమ్మాయి కోరికలకు తగ్గట్టుగా అల్లుణ్ణి తీసుకురావడం మీకో సమస్య అయిందని అన్నారంటే మీ అమ్మాయి డాక్టర్నో కలెక్టర్నో తప్ప పెళ్లి చేసుకోనని అంటోందా అని అడిగారు. కాదండి, రిక్షావాడైనా ఆటో నడిపేవాడైనా లారీ డ్రైవర్ అయినా పర్వాలేదంటోంది అన్నాడాయన. నిజంగా? మరైతే అంత సర్దుబాటు మనస్తత్వం ఉన్న అమ్మాయితో ప్రాబ్లం ఏమిటి? కాకపోతే ఒక కండిషన్ పెట్టిందండి. రిక్షావాడైతే చిరంజీవిలా, ఆటో నడిపేవాడైతే నాగార్జునలా, లారీ డ్రైవర్ అయితే బాలకృష్ణలా ఉండాలట చెప్పాడాయన. నాకు నవ్వాలనిపించింది, కానీ ఆపుకున్నాను. డాక్టర్ మాత్రం చాలా కూల్గా జవాబు చెప్పాడు. ప్రాబ్లం విచారించాల్సినంత పెద్దదేం కాదు. స్క్రూ కొంచెం గట్టిగా బిగించేస్తే సరిపోతుంది. మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి పడేయండి. ఇంతలోనే ఎవరో ఒకతను పరుగున వచ్చి గుమ్మం దగ్గరే నిలబడి, డాక్టర్ డాక్టర్, ఆ చెంబుగాడు నన్ను కొట్టాడిక్కడ అంటూ చెంప చూపించాడు. డాక్టర్కి బాగా కోపం వచ్చినట్టుంది. గట్టిగా కసిరాడు. యూ ఫుల్! ఎవరైనా కొడితే తిరిగి ఏం చేయాలో కూడా తెలియదా? సిగ్గు లేకుండా కంప్లైంట్ చేయడానికి వచ్చావా? వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి వాణ్ణి పట్టుకుని నీ రెండో చెంప చూపించు పో. గాంధీ పుట్టిన దేశంలో పుట్టినవాడివి, అదే తెలియకపోతే ఎలా? చూడబోతే ఈ డాక్టర్ కామెడీ యాక్టర్లా ఉన్నాడే. మనసులో అనుకుంటుండగానే ఆనంద్ నర్స్ కాంపౌండర్తో కలిసి లోపలికి వచ్చాడు. చంద్రం, నువ్వొచ్చెంతసేపయింది అంటూ నన్ను పలకరించి డాక్టర్ వైపు తిరిగి, ఏంటయ్యా రవి, మళ్ళీ డాక్టర్ ఆట మొదలుపెట్టావా అన్నాడు. అప్పటికే ఆ ఇద్దరూ లేచి నిలబడి గదిలో ఒక వారం నిలబడ్డారు. అతను పేషెంట్ అని తెలిసి నేను స్టన్ అయ్యాను. అతను ఆనంద్కి నమస్కారం చేసి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ పెద్దాయన వెళ్ళాడు. డాక్టర్లా ఫోజు, ఆ హావభావాలు గుర్తు చేసుకొని నేను నవ్వుతుంటే ఆనంద్ అతని వివరాలు చెప్పాడు. మెడిసిన్ సీటు కోసం 2 సార్లు ఎంసెట్ రాసినా ఫలితం లేకపోయింది. 3వ సారి రాయనని అన్నా తల్లిదండ్రులు ఊరుకోలేదు. ఎలాగైనా డాక్టర్వి కావాలంటూ 3వ సారి రాయించారు. అప్పుడు సీట్ రాకపోయేసరికి అతడు డిప్రెషన్కి గురయ్యాడు. మందులు వాడాక తగ్గింది, కానీ ఇంట్లో వాళ్ళు నిరాశగా మాట్లాడుతుండడంతో మళ్లీ మతి తప్పింది. తీరని తన కోరికను తోటి పేషెంట్ని కూర్చోబెట్టుకుని డాక్టర్లా యాక్ట్ చేస్తూ అలా తీర్చుకుంటున్నాడన్నమాట. నా మనసు అర్థమైంది. మేం లేని సమయం చూసుకొని రూంలోకి చొరబడిపోతుంటాడు. సీరియస్ కండిషన్ కాని వాళ్ళను ఫ్రీగానే తిరగనిస్తుంటాం అన్నాడు. అవును, సలహా కోసం వస్తున్నట్టుగా చెప్పావుగా ఫోన్లో, ఏమిటది అని అడిగాడు. నా సమస్యని క్లుప్తంగా చెప్పాను. మా పెద్దమ్మగారి అమ్మాయి కమలక్క నాకు సంబంధం చూసింది. తన ఫ్రెండ్ చెల్లెలే. ఆ సంబంధం మా అందరికీ నచ్చింది. ఆ అమ్మాయి ఎగ్జామ్స్ ఈ నెలలో పూర్తవుతాయి. ఇక ఈ నెలాఖరుకు ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని అనుకునేంతలో ఒక విషయం తెలిసింది. పెళ్లికూతురు అక్క అంటే ఆ కమలక్క ఫ్రెండ్ ఈ ఊళ్ళోనే ఉంటుందిలే. తను సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటోందట. ఆరా తీస్తే నీ క్లినిక్లోనేనని తెలిసింది. ఆమె పేరు ఉమాదేవి.
ఆనంద్ ఉలిక్కిపడి ఉమాదేవా అన్నాడు. ఏం, ఆమె సీరియస్ కేసా అని అడిగాను. ఆనంద్ సర్దుకొని కాదులే చెప్పు అన్నాడు. వాళ్ళ అమ్మమ్మకి ఈ జబ్బు ఉండేదని ఎవరో చెప్పారు. దాంతో అమ్మ వాళ్ళకి భయం పట్టుకుంది. మెంటల్ డిసీజెస్ హెరిడిటరీగా తప్పకుండా వస్తాయా? ఓ జనరేషన్లో కాకున్నా ఇంకో జనరేషన్లో అయినా వస్తాయంటారుగా. ఆ వివరాలు తెలుసుకొని నీ సలహా కూడా అడగమని పంపించారు. అది సంగతి. ఆనంద్ నిట్టూరుస్తూ మీ సందేహాలని అవును అని చెప్పొచ్చు, కాదు అని కూడా చెప్పొచ్చు. వివరంగా చెప్పాలంటే టైం పడుతుంది. తర్వాత తీరిక మాట్లాడుకుందాం. నేను పై గదుల్లోని పేషెంట్లను చూడడానికి వెళ్తున్నాను. ఉమాదేవి దగ్గరికి వెళ్దాం పద అన్నాడు. ఆ గదిలో ఉమాదేవి ఒక మంచం మీద, ఆమె భర్త మధుసూదన్ ఒక మంచం మీద కూర్చొని ఉన్నారు. ఉమాదేవి అత్తగారు ఎవరో బంధువులు కుర్చీల్లో కూర్చున్నారు. ఆనంద్ నన్ను వాళ్ళకి పరిచయం చేశాడు. కాకినాడ నుండి ఇక్కడికి ఏదో పని మీద వస్తుంటే ఉమాదేవి ఫ్రెండ్ కమల ఉమాదేవిని చూసి రమ్మని చెప్పడంతో నేను వచ్చినట్టుగా వాళ్ళకి ఆనంద్ చెప్పాడు. ఉమాదేవి ఇంజెక్షన్ చేయించుకోవడానికి మారాం చేసింది. నేను బాగానే ఉన్నా, వాళ్ళకే బాగాలేదు, వాళ్ళకే చెయ్యండి అంటూ భర్తని అత్తగారిని చూపించింది. ఆనంద్ అలాగే, ముందు మీ వారికే చేస్తాను. మీరు నీరసంగా ఉన్నారు కాబట్టి మీకు బలానికి ఇంజెక్షన్ ఇస్తానని అనునయంగా మాట్లాడుతూ మధుసూదన్ రావు గారికి ఆ తర్వాత ఉమాదేవికి చేశాడు. నిద్రపోతానని చెప్పి మధుసూదన్ రావు వెంటనే ముసుగు పెట్టి పడుకున్నాడు. 5 నిమిషాలు నన్ను అక్కడే కూర్చోమని చెప్పి ఆనంద్ వెళ్ళాడు. ఉమాదేవి అత్తగారిని పక్కనున్న ఆవిడ ఎప్పటినుండి మొదలైంది, ఎలా తెలుసుకున్నారు అని అడిగింది. ఉమాదేవి అత్తగారు మొహం చిటచిటలాడిస్తున్నట్టుగా ఉంది. గొంతు తగ్గించి చెబుతున్నా గాని మనసులోని అక్కసంతా మాటల్లోకి వచ్చేస్తోంది. ఆ మధ్య మా బంధువులింటికి వెళ్ళాం. వాళ్ళు ఇల్లు కట్టారులే. ఇల్లంతా తిప్పి చూపించి కట్టడానికి 2 ఏళ్లు పట్టింది. ఎలా ఉంది మా ఇల్లు అని అడిగాడాయన. బ్రహ్మాండంగా ఉంది అని నేను చెబుతుండగానే ఈ కోడలుగారు దేశాన్ని ఎంత బాగా దోచుకున్నారో మీ ఇల్లు ఇట్టే చెప్పేస్తోంది అంది చటుక్కున. అంతటితో ఊరుకోకుండా ఇంటిని మీరే కట్టినట్టుగా గొప్పలు పోతున్నారేమిటి? శ్రీశ్రీ గారేమన్నారు? రాళ్ళెత్తిన కూలీలను తలుచుకోమన్నారు. మీ ఇల్లు కట్టిన కూలీలను చూపించండి, వాళ్లకు కంగ్రాట్స్ చెబుతాను. అసలు వాళ్ళ ఫోటోలు కూడా ఇంట్లో పెట్టించాలి అంటూ ఏదో పిచ్చి పిచ్చిగా వాగడం మొదలుపెట్టింది. అప్పటినుండి ఇంట్లోనూ ఇక అదే వరస. ఈ మేళాన్ని ఇంట్లో ఏం భరించగలం? ఇక్కడ చేర్పించేటప్పుడు పెద్ద గొడవ. పిచ్చి మావాడికి మాకు అట. మేమే హాస్పిటల్లో ఉండాలంట. కొందరు అలాగే ప్రవర్తిస్తుంటారని, అందుకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్ అన్నారు. అందుకే తన మాటలు నమ్మినట్టుగా వాడినే చేర్పిస్తున్నామని, తనని తోడు కోసం ఉండమని అన్నాం. మందుల దగ్గర అదే గొడవ. చూశావుగా, వాడికేవో విటమిన్ టాబ్లెట్లు, గ్లూకోజ్, డిస్టిల్డ్ వాటర్ ఇంజెక్షన్ చేస్తూ తనకి మందులు వాడుతున్నారు చెప్పిందావిడ. ఉమాదేవి అత్తగారు చెబుతుంటే ఆవిడ అలాగా అలాగా అంటూ ఆసక్తిగా వింది. ఉమాదేవి అత్తగారు మళ్ళీ మొదలుపెట్టింది. మా వంశంలో అటూ ఇటూ ఎవరూ పిచ్చివాళ్లు లేరు మరి. మనసులోని కోపం వల్ల స్వరం పెరిగింది. ఉమాదేవికి మాటలు వినిపించినట్టున్నాయి. ఏంటమ్మా గొప్పలు చెబుతున్నావు? వినేవాళ్ళంతా పిచ్చివాళ్లే కదా అనా? నేనున్నానని మర్చిపోయావా? మనిషి జన్మ ఎత్తిన వాళ్ళెవరికైనా జబ్బు జ్వరం రాకుండా ఉంటాయా? శరీరానికి వచ్చినట్టే కొందరికి మనసుకు జబ్బు చేస్తుంది. మీ వంశంలో ఎవరికీ మానసిక వ్యాధి రాలేదంటే అర్థమేమిటో తెలుసా? ఎవరికీ మనసనేదే లేనేలేదని. పెద్దగా పకపకా నవ్వి ఒక క్షణం ఆగి మళ్ళీ అంది. మనసు కలతపడినప్పుడు కలిగే నలతకు భయం దేనికి? నయం చేసుకోవాలిగాని. ఆ మాటలు నాకే చెబుతున్నట్టుగా అనిపించి మనసులోనే ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాను. ఉమాదేవి అత్తగారి మొహంలో రంగులు మారిపోయాయి. ఒక్క క్షణం ఏం తోచనట్టుగా అటూ ఇటూ చూసి పక్కనున్నావిడతో మాటలు కలిపింది. ఆ మధ్య మీ కోడలతో ఏదో గొడవొచ్చిందన్నారు, ఏమిటి అంటూ ఆరా తీసింది. ఆవిడ పెద్దగా నిట్టూర్చింది. నీకూ తెలిసిందా? ఇంత విడ్డూరం ఎక్కడా ఉండదు మరి. తెలియకుండా ఎలా ఉంటుందిలే. వీడు హైస్కూల్లో చదువుకున్నప్పటి మాస్టర్ కూతురట. ఇక్కడే ఉద్యోగం చేస్తోంది. ఆ అమ్మాయిని ప్రేమించానంటే సరేనని పెళ్లి చేశాం. మా ఇంటికి వచ్చాక కోడల్ని బంధువులావిడ పెళ్లిలో నీకు మీ అత్తగారు పెట్టిన నగలు చూపించమ్మా అని అడిగింది. వాటిని చూపిస్తూ ఏం చెప్పిందో తెలుసా? అవన్నీ తన పుట్టింటి వాళ్ళు కొన్నవేనట. అంతేగాక పెళ్లికి మా ఇంటికి వేయించిన పెయింటింగ్స్ మొదలుకొని 2-3 నెలలకు సరిపడా సరుకులు తెప్పించడం వగేరా ఖర్చులన్నీ వాళ్ళే పెట్టారట. నేనక్కడే ఉన్నా. విస్తుపోయి మేం పెట్టినవి పెట్టలేదని, వాళ్ళు పెట్టనివి పెట్టినట్టు ఎందుకలా అబద్ధాలు చెబుతున్నావు అని నిలదీశాను. నంగనాచిలా ముఖం పెట్టి అబద్ధమేముంది?
నిన్న మీరే మామయ్య గారితో మా వాళ్ళిచ్చిన కట్నం డబ్బుకి ఈ ఖర్చుల వివరాలు చెప్పారుగా అంది. పెళ్లికి ముందు మా వాడితో నాకు చీరలు నగలు పెట్టనవసరం లేదు, మీరు కట్నం అడగొద్దు అని చెప్పిందట. కానీ నేను ఒప్పుకోలేదు. అందుకని అది మనసులో పెట్టుకొని నలుగురిలో నన్నలా అవమానం చేసిందన్నమాట అంటూ ఆగిందావిడ. పక్కనే కూర్చొని ఉన్న పుత్రరత్నానికి పౌరుషం వచ్చింది కాబోలు. అవమానం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు తొడుక్కోలేదు. పుట్టింటికి వెంటనే రైలెక్కించాను, కొంచెం పొగరు తగ్గించుకోమని చెప్పి. బోడి పరిపంతుల కూతురికే అంతుంటే మగాడిని నాకుండదా? బాబైనా మంచి చెడు కూతురికి చెప్పి తిరిగి తీసుకొచ్చి అత్తవారింట్లో వదిలిపెట్టాలా? అదేం లేదు. వాడు ఊరుకున్నాడు. కొన్నాళ్ళు పోతే తెలిసొచ్చి కాళ్ళబేరానికి వాళ్లే వస్తారని నేను ఊరుకున్నా. తల ఎగరేస్తూ దర్పంగా అన్నాడు. అంతా ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. మంచం మీద పడుకున్న ఉమాదేవి లేచి కూర్చొని 2 క్షణాలు అందరి వైపు మార్చి మార్చి చూసింది. ఊడిన వెంట్రుకలను ముడివేసుకుంది. మెరుపులాగా వచ్చి ఆ అబ్బాయి గుండెల దగ్గర షర్ట్ని ఓ చేత్తో బిగించి పట్టుకుంది. రెండో చేయి విసురుగా పైకి లేచింది. గాజుల గలగలతో కలిపి టపటపా అన్న శబ్దాలకు అదిరిపడ్డాను. అతని చెంపలపై ఉమాదేవి చేతివేళ్ల వాతలు కనిపించాయి. కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ గర్జించింది. వాళ్ళకి తెలిసి రావాలా? నీకేం కావాలో నువ్వు తెలుసుకోలేకపోయావు గాని కట్న కానుకలతో పెద్దవాళ్ళు చూసిన పిల్ల మెడలో తాళి కట్టక వీరుడిలా ప్రేమ అంటూ ఆ పిల్ల వెంట ఎందుకు పడ్డావు? ప్రేమించానని చెప్పి కట్నం తీసుకున్నందుకు ఆ అమ్మాయి మనసుకి కష్టం కలిగి అలా మాట్లాడిందేమో. అది తెలుసుకోకుండా తప్పు నీ దగ్గర పెట్టుకొని పుట్టింటికి పంపానని గొప్పలు చెప్పుకుంటున్నావా? నీకంటే వయసులో పెద్ద అయినా పిల్లనిచ్చిన మామగారే కాకుండా ఒకప్పుడు నీకు చదువు చెప్పిన గురువుగారిని వాడు బోడి అంటూ పిచ్చివాగుడు వాగుతావా? రోషం పౌరుషం ఉండడానికి లేకపోవడానికి ఆడా మగ తేడా లేదు. గాజులు అలంకారానికి వేసుకునేవే గాని పిరికితనానికి చిహ్నాలు కావు. ఇంకెప్పుడు ఆ మాటనకు, తెలిసిందా? ఒక్క నిమిషంలోనే మళ్ళీ శాంతమూర్తిలా మారి మంచం దగ్గరికి వెళ్ళి కూర్చొని తనలో తానే ఏదో మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ముందు 2 క్షణాలు మా అందరి వైపు ఉమాదేవి ఎందుకు చూసిందో అప్పుడు నాకు అర్థమైనట్టు అనిపించింది. అతని అహంకారపూరిత మాటలకు మేము స్పందించకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాం. మరి నేనక్కడుండడం బావుండదనిపించి ఆనంద్ రూమ్కొచ్చేశాను. సారీ లేట్ అయింది అంటూ 2 నిమిషాలకే ఆనంద్ వచ్చాడు. స్థిమితంగా కూర్చొని ఇప్పుడు నీ సందేహాలకు సమాధానాలు చెబుతాను విను అంటూ ఆనంద్ చెబుతుంటే నేను అడ్డం పడ్డాను. అవసరం లేదు, నా సందేహం తీరిపోయింది. ఎటువంటి సంకోచాలు భయాలు లేకుండా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చానిప్పుడే. నిజంగా అంటూ ఆనంద్ నన్ను అభినందించాడు. ఒక క్షణం ఏదో చెప్పనా వద్దా అన్నట్టుగా తటపటాయించి మళ్ళీ చెప్పాడు. నీకో నిజం చెప్పనా? ఉమాదేవి శారీరకంగా మానసికంగా పూర్తి ఆరోగ్యవంతురాలే. మధుసూదన్కే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. నేను అదిరిపడి అదేమిటి అన్నాను. అవును, అతనిలో వచ్చిన మానసికమైన మార్పుని ముందుగా ఉమాదేవే గుర్తించింది. హాస్పిటల్కి కాకుండా ఏదో కారణంతో మా ఇంటికి తీసుకొస్తానని పరీక్ష చేయమని అడిగితే సరేనన్నాను. ఆమె అనుమానం నిజమేనని నిర్ధారణ చేసి చెప్పాను. అప్పుడు ఆమె తనకు సాయం చేయమని అర్థించింది. తనకే మెంటల్ డిసీజ్ వచ్చినట్టుగా హాస్పిటల్లో చేరతానని అతనికి తోడుగా ఉంచినట్టుగా ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరింది. ఉమాదేవి అత్తగారిని చూశావుగా, ఆవిడ మధుసూదన్ గారికి సవతి తల్లి. ఆమెకు 3 కొడుకులు, అందరూ పెద్ద చదువులు చదివారు. ఉమాదేవి భర్త మాత్రం డిగ్రీ చేసి తండ్రికి బిజినెస్లో తోడుగా ఉండిపోయాడు. అతని పెళ్ళైన ఏడాదికే తండ్రి చనిపోయాడు. సవతి తల్లి తమ్ముళ్ళు అతని బిజినెస్లో ఏ నిర్ణయాలు తీసుకోనివ్వకుండా నీకేం తెలియదంటూ చిన్నచూపు చూడడం మొదలుపెట్టారు. అలా అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేశారు. అతనికి మెంటల్ డిసీజ్ వచ్చిందని ఇంట్లో వాళ్ళకి తెలియడం అంటే అతనిని మానసికంగా గాయపరచడానికి వీలైన ఆయుధం వాళ్ళ చేతికి దొరికినట్టే. ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నాక కూడా అయిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఇంట్లో వాళ్ళు అతని వ్యాధిని గుర్తు చేస్తూ అవహేళన చేస్తారని, తన భర్త మనసు చాలా సున్నితమని, అలాంటి పరిస్థితిని తట్టుకోలేడని ఉమాదేవి చెప్పి నా సహాయాన్ని కోరింది. భర్త పట్ల ఆమెకున్న శ్రద్ధాశక్తులకి అనురాగానికి ఇంప్రెస్ అయి అంగీకరించాను. నీ ద్వారా ఎవరికీ ఈ విషయం తెలియదనే నమ్మకంతో సందర్భాన్ని బట్టి నీకు చెప్పడమే సమంజసంగా ఉంటుందని చెప్పాను. ఆ మాటలకు దిగ్భ్రాంతికి లోనైన నేను లేచి ఒకసారి ఉమాదేవిని చూసి వస్తానని చెప్పాను. ఆనంద్ కంగారు పడుతూ ఈ విషయాలన్నీ ఆమెతో మాట్లాడతావా అన్నాడు. అదేం లేదు, నా ద్వారా ఎవరికీ ఈ విషయం తెలియదులే. ఎందరో మహాతల్లులు, అందరికీ వందనాలు చేయలేం గాని
ఒక్కసారి ఉమాదేవి గారికి నమస్కరించాలనిపిస్తోంది అని చెప్పి పైకి వెళ్ళాను. నా రాకతో మళ్ళీ ఎందుకొచ్చావన్నట్టుగా ఆమె అత్తగారు మొహం చిట్లించి చిరాగ్గా చూసింది. ఇందాక ఉమాదేవి గారికి చెప్పి వెళ్ళడం మర్చిపోయాను అంటూ ఉమాదేవి మంచం దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించాను. ఆమె కూడా 2 చేతుల్ని అటూ ఇటూ తిప్పి నమస్కారం చేసింది. ఆ చేతి గాజుల శబ్దం మధుర మంజుల నాదంలా నా మనసుని అలరించింది. ఆమె అభినయానికి లోలోన మనసారా నవ్వుకున్నాను. ఆ రోజే నేనొక విషయం తెలుసుకున్నాను. ఏ మగవాడైనా తన పౌరుషం గురించి చెప్పుకునేటప్పుడు నేనేం గాజులు తొడుక్కోలేదు అనే మాటను ఉపయోగించడం సరికాదని. అవును, లాలించే గాజుల చేతులు అవసరమైనప్పుడు మగవాడి కంటే కూడా దృఢంగా కొరడాన్ని జులిపించగలవు మరి. ఇంతటితో గాజులు తొడిగిన చెయ్యి అనే గోగినేని మనీ గారి కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.